సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం దక్కన్ సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డెక్కన్ సిమెంట్ యాజమాన్యానికి స్థానిక గిరిజనుల మధ్య లారీ యార్డు భూమి విషయంలో గొడవ తలెత్తింది. అక్రమంగా గిరిజనులు భూముల్లో లారీ యార్డు ఏర్పాటు చేశారని వెంటనే ఖాళీ చేయాలంటూ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి కేసు గతంలో హుజూర్ నగర్ కోర్టు వరకు వెళ్లింది. మళ్లీ గిరిజనులు కోర్టును ఆశ్రయించడంతో కేసును పరిశీలించిన హైకోర్టు గిరిజనుల భూములపై ఎలాంటి జోక్యం చేసుకోవద్దంటూ డెక్కన్ సిమెంట్ యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా కనీసం దక్క చేయకుండా మమ్మల్ని పోలీసులు ఈ రాజకీయంలో మోతులాలు మళ్ళా గోపాలు వీళ్ళు పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎస్ఐ వాళ్ళు కానిస్టేబుల్ మొత్తం అందరూ కలిసి మమ్మల్ని విచ్చలవిడిగా కొట్టారు సార్. మా ఫ్యాన్ కొట్టి మా రెండు బండ్లు 2 పల్సర్ బండ్లు 2 ఫోన్లు మొత్తం గుంజుకుపోయి మొత్తం స్టేషన్ వేసారు సార్. గుంజుకు ఏం సార్ అని అడగడానికి పోతే మా మీద ఈ కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని చంపేస్తా అని చెప్పి మొత్తం బెదిరిస్తుంది సార్. మమ్మల్ని ఆ భయంతో మేము ల్యాండ్ కార్డు రాలేదు సార్. మేము మళ్ళీ మాకు న్యాయం జరగాలని చెప్పేసి మళ్ళీ హైకోర్టులో పోయి మేము ఆర్డర్ తీసుకుంటే ఈ ఆర్డర్ మీదేం చెల్లదు, ఇది మొత్తం డూప్లికేట్ అని చెప్పేసి అట్లా నుంచి మాట్లాడుతుంది సార్. ఏదని చెప్పి మా ల్యాండ్ కార్డుకి వస్తే మేము లారీ మొత్తం ఖాళీ చేపిస్తుంటే మళ్ళీ కావాలి దౌర్జన్యం